మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్ఠార్పణ తీసుకొని రావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రతిష్ఠార్పణగా తీసుకొని రావాల్సినటువంటివి ఏమంటే బంగారము, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పదకమునకును చెక్కు రత్నములు, ఇవన్నీ కూడా వారు దేవునికి ప్రతిష్ఠార్పణగా తీసుకొని రావాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ అవి ఎవరి దగ్గర తీసుకొని రావాలని దేవుడు కోరుతూ ఉన్నారంటే, మనఃపూర్వకముగా ఎవరైతే అర్పిస్తారో వారి యొద్ద తీసుకొని రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంటే సణుక్కుంటూ గొణుక్కుంటూ అసంతృప్తిగా ఎవరైతే ఇస్తారో అలాంటి వారి దగ్గర తీసుకొని రావాల్సిన అవసరం లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనం దేవునికి అర్పించేటటువంటివి సణుగులు, గొణుగులు, సంశయములు లేకుండా, వేసిన చెయ్యి వెనక్కి తీయకుండా ఉత్సాహంతో మనఃపూర్వకముగా అర్పించాలి. దేవునికి అర్పించేటటువంటి వాటిలో కొంతమంది ఎలా ఉంటారంటే, కొంత దేవునికిచ్చి కొంత దేవునికి ఇవ్వకుండా. ఉదాహరణకు కయీనును మనం చూడగలం. హేబేలు ఎలా అర్పించాడంటే శ్రేష్టమైనవి అర్పించాడు, సమర్పణతో అర్పించాడు, ప్రథమ స్థానం దేవునికిస్తూ అర్పించాడు. కయీను అర్పణ ఎలా ఉందంటే కొంత దాచుకున్నాడు, కొంత అర్పించాడు, కొంత దేవునికి కొంత తనకన్నమాట. ఇది చాలా ప్రమాదకరం. అననీయ సప్పీరాలు చేసిన పొరపాటు కూడా ఇదే. వారు ఏం చేశారు? కొంత దాచుకున్నారు, కొంత వెల ఇచ్చారు. ఇలాంటి పొరపాట్లు అవి చాలా నష్టాన్ని తెచ్చిపెడతాయి. కయీను హేబేలుల గురించి మొదట మనం చూడండి. కయీను ఏం చేశాడు? ఆదికాండం 4:3 కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఈ కొంత మనకి కొంత దేవునికి అర్పణగా ఇచ్చినప్పుడు అది మనఃపూర్వకమైన అర్పణగా పరిగణించబడదు. అలాగే అననీయ సప్పీరాలు చేసిన పొరపాటును కూడా ఇక్కడ మనం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం మనం చదివినప్పుడు 3వ వచనంలో వీళ్ళు ఏం చేశారంటే భూమి వెలలో కొంత దాచుకున్నారు. దానివల్ల పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. ఇది చాలా భయంకరమైనటువంటి పాపం అన్నమాట. దేవుని మోసపుచ్చడం ఏంటి? దేవుని ఎవరైనా మోసం చేయగలరా? అసలు అలాంటి ఆలోచన రావడమే పాపం. కనుక కొంత మనకి కొంత దేవునికి ఇస్తున్నాం అనుకోండి, మనఃపూర్వకంగా ఇవ్వకుండా, మొక్కుకున్నది కానీ సమర్పించుకున్నది కానీ హృదయపూర్వకంగా దేవునికి మనం ఇవ్వకుండా కొంత దాచిపెడుతున్నాం అనుకోండి, మనము దేవునిని మోసం చేస్తున్నట్లే లెక్క. ఆ తర్వాత 4వ వచనం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం చదివితే, మనము కొంత దాచుకొని కొంత దేవునికి ఇస్తున్నాం అనుకోండి, దేవునితో అబద్ధమాడుతున్నట్లు లెక్క. ప్రభునందు ప్రియమైన వారలారా, మనఃపూర్వకముగా దేవునికి మనం అర్పణ అర్పించాలి. అలా అర్పించలేదు అనంటే గనక మనము
దేవునిని మోసపుచ్చుతున్నాము. రెండవది దేవునితో అబద్ధం ఆడుతున్నాం. మరి మూడోది ఏంటో తెలుసా? 9వ వచనం అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? నెంబర్ 3, కొంత మనకి కొంత దేవునికి ఇస్తున్నాం అనుకోండి. అంటే దేవునికి ఇచ్చేది మనఃపూర్వకంగా ఇవ్వట్లేదనుకోండి. మనము దేవునిని శోధిస్తున్నట్లు లెక్క. ప్రభునందు ప్రియమైన వారలారా, అర్థమైందా? కనుక దేవునికి మనము ఏదైతే అర్పించాలనుకుంటున్నామో అది మనఃపూర్వకంగా అర్పించాలి. కొంతమంది ఏం చేస్తారంటే కానుక వేసిన తర్వాత అబ్బా ఎందుకు వేసేసానా అనుకుంటారు. ఇంత ఎక్కువ అవసరమా? ఇంత ఎక్కువ ఎందుకు వేశానో? ఇంత వేయకుండా ఉండుంటే బాగుండేది. అది ఇంకో ఖర్చుకుండేది. అంత ఎక్కువ ఎందుకు వేయాల్సి వచ్చింది? పొరపాటు చేశానే అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక్కడ కేవలం కానుకలు, డబ్బుల గురించే మాట్లాడట్లేదండి. దేవునికి మనం ఇచ్చే సమయం కావచ్చు, బలం కావచ్చు, దేవునికి స్థానం మన దగ్గర ఎలా ఉందో దాని విషయమే కావచ్చు. వీటన్నిటిని గురించి మనం యోచన చేసినప్పుడు ఏదిచ్చినా దేవునికి మనఃపూర్వకంగా ఇవ్వాలి. ఈరోజు 24 గంటల్లో ఒక గంట దేవునికని మనం కేటాయించామనుకోండి. ఆ గంట మనఃపూర్వకంగా దేవునితో గడపగలగాలి. ఆయన వాక్య ధ్యానం నిమిత్తం కావచ్చు, ప్రార్థన నిమిత్తం కావచ్చు, సహవాసం నిమిత్తం కావచ్చు. అలాగే మన బలం, ఇప్పుడు ఉదాహరణకు యవ్వన ప్రాయంలో దేవుని పని మనం చక్కగా చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి. దాని విషయంలో మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. యవ్వన కాలంలో ప్రభు పరిచర్య చేస్తున్నాం. ఇంత చిన్న వయసులో సహజంగా యవ్వనస్తులకు ఉండాల్సిన కోరికలు, ఆశలుంటాయి కదా! అవి తీర్చుకొనుంటే బాగుండేదేమో. ఎప్పుడు సండే చర్చి, పరిచర్య, క్రమకూడికలు, వాక్య ధ్యానం, ప్రార్థన వీటితోనే పోతా ఉంది అనేటటువంటి రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు. అసంతృప్తి ఉండకూడదు. ఏది చేసినా, ఏది ఇచ్చినా దేవునికి మనఃపూర్వకంగా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇందాక మనం చూచాం. దేవునిని మోసం చేయాలని చూచిన వారమవుతామని. 2 దేవునితో అబద్ధమాడే వారమవుతామని. 3 దేవునిని శోధించే వారమవుతామని. అలాగైతే ఇంకొక మాట కూడా ఉంది. కయీను, హేబేలు యొక్క సందర్భంలో నుంచి మనం తీసుకున్నప్పుడు ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపం పొంచి ఉండును. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము అర్పించే అర్పణ దేవునికి మనఃపూర్వకంగా లేదంటే మనం సత్క్రియ చేయట్లేదని. సత్క్రియ చేయట్లేదంటే దుష్క్రియ చేస్తున్నామని. రెండవది, దుష్క్రియ చేస్తున్నాము అనగా మన వాకిట పాపము పొంచి ఉంటుంది. మన ఇంటి వాకిట్లో పాపం అనేది కాచుకొని ఉంటది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో చూస్తున్నాం కదా! కనుక దేవునికి ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఇవ్వటం అలవాటు చేసుకుందాం. ఇక్కడ దేవునికి అర్పణగా ఇశ్రాయేలీయులు తీసుకొని రావాల్సిన వస్తువులను మనం చూచినప్పుడు అవి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ప్రాధాన్యత కలిగి ఉంది. ఉదాహరణకు బంగారం. బంగారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని. 2, బంగారము పరిశుద్ధతకు ఒక సాదృశ్యంగా ఉంది. మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మరియు పరిశుద్ధుడు అనే దానికి బంగారము సాదృశ్యంగా ఉంది. బంగారము మట్టిలో నుంచి వేరు చేయబడటానికి 7 దశలుగా శుద్ధి చేయబడుతుంది. ఇది సంపూర్ణతకు గుర్తు. మన ప్రభు సంపూర్ణుడు, పరిపూర్ణుడు అనడానికి బంగారము ఒక సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వెండి విమోచనకు గుర్తు. మనము ముందు చదువుకున్నటువంటి ధర్మశాస్త్రములోని కట్టడలను చూచినప్పుడు ఒక దాసుడు అమ్మబడాలన్నా, కొనబడాలన్నా దేని ద్వారా అది జరుగుతుందంటే, ఆ క్రయ విక్రయం దేని ద్వారా జరుగుతుందంటే వెండి ద్వారా. ఒక దాసుడు వెండి ద్వారా కొనబడతాడు. వెండి ద్వారా ఇంకొకళ్ళకి అమ్మబడతాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, వెండి అనేది విమోచనకు గుర్తు. మన ప్రభువు తన ప్రాణమును బలిగా అర్పించి మనలను విమోచించాడు. ఈరోజు ప్రభు దినం, ఆదివారం కాబట్టి మన ప్రభువుని మనం ఆరాధించటానికి ఆయన ఆలయమునకు, ఆయన మందిరమునకు సిద్ధపడి వెళ్ళుచున్నాం గనుక ఆరాధనా తలంపులుగా మనం చూద్దాం. సందర్భము కూడా అలాగే వచ్చింది. వెండి విమోచనకు గుర్తు. మన ప్రభువు మనలను తన స్వరక్తమిచ్చి విమోచించాడు.
తన ప్రాణమును బలిగా అర్పించి విమోచించాడు. కనుక మనం ప్రభువుకి అర్పించేది మనస్ఫూర్తిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇత్తడి ఆయన యొక్క కరుణకు గుర్తు. ఇత్తడి అనేది ఆయన యొక్క క్షమాగుణానికి గుర్తు. ఇత్తడి అనేది ఆయన కృపకు గుర్తు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పాపాత్ములమైన మన ఎడల ఆయన అమూల్యమైన కృపను హెచ్చుగా కుమ్మరించాడు. కాబట్టి ఎఫెసీ 2:8 చెబుతూ ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇశ్రాయేలీల యొక్క దినాల్లో మనం చూచినప్పుడు జరిగిందేంటి? ఇశ్రాయేలీలు భయంకరమైనటువంటి పాపము చేసినప్పుడు ఇశ్రాయేలీల మీదకి నాశనం వచ్చింది. ఈ క్రమంలో దేవుడు వారికి ఒక పరిష్కార మార్గమును ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఆ పాపము చేసిన వ్యక్తి నిదానించి ఇత్తడి సర్పం అంటే మోషే చేయించిన ఇత్తడి సర్పమును చూస్తాడో వాడు బ్రతుకుతాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అదే మనం క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా చూడగలం. ఎవరైతే నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు. ఇత్తడి దేనికి గుర్తు? కరుణకు గుర్తు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దీనికి సాదృశ్య రూపం కూడా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయమును మనం చదివినప్పుడు అక్కడ ఇలాగున రాయబడి ఉంది. 14-15 వచనాలు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడి కరుణ పొందటానికి మోషే ఒక ఇత్తడి సర్పమును తయారు చేయించాడు. మోషే తయారు చేసిన ఆ ఇత్తడి సర్పమును ఎవరైతే నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కరుణా సంపన్నుడు. ఆ ఇత్తడి సర్పం ఎలాగైతే ఎత్తబడిందో మన ప్రభు కలువరి శిలువలో మన కొరకై ఆకాశమునకును భూమికిని మధ్యన శిలువలో వేలాడదీయబడ్డాడు. శిలువ అను మ్రాను మీద ఎత్తబడ్డాడు. ఆయన నిదానించి చూచిన వారికి రక్షణ, హృదయంలో చేర్చుకున్న వారికి పాప విమోచన. ఆయన కరుణ చేత మనకు అమూల్యమైన రక్షణ లభించింది. కనుక బంగారము, వెండి, ఇత్తడిని గురించి మనం చూచాం. నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు. నీలధూమ్ర రక్తవర్ణములు, నీలము, ధూమ్రము మరియు రక్తపు వర్ణములు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధత. సన్నపు నార యాజకత్వానికి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇలా మనం చూసుకుంటూ వెళితే ఎన్నో అర్థాలు దేవునికి అర్పణగా తీసుకుని వచ్చేటటువంటి పదార్థాలకు ఉన్నాయి. అలాగే మనం చూస్తూ వెళ్ళినప్పుడు ఇంకొన్ని చూద్దాము. ప్రదీపమునకు తైలం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీపం నిత్యము వెలుగుతూ ఉండాలంటే తైలం అవసరం. మన జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రార్థన తైలం అనేది చాలా అవసరం. మన విశ్వాసం అనేది ఆరిపోకుండా చేస్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మరియు నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. ఆ తర్వాత మనం చూసినప్పుడు అభిషేక తైలం, తర్వాత పరిమళ ద్రవ్యములు ఉన్నాయి, అంటే సువాసన. దేవునికి మనం అర్పించేటటువంటి అర్పణ సువాసన భరితంగా ఉండాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆదికాండం 8:21లో దహన బలి దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం అర్పించేటటువంటి అర్పణ ఇంపైన సువాసనగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ అర్పణ మనఃపూర్వకమైనదిగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 50వ కీర్తన చివరి చరణంలో కూడా స్తుతియాగము అర్పించువాడు నన్ను మహింపరుచుచున్నాడు అనే మాట అక్కడ మనం చూడగలం. ఆ తరువాత దేవునికి మనం అర్పించాల్సినవి ఒక్కొక్కటిగా మనం చూస్తూ వెళితే లేతపచ్చలు, ఏఫోదులు, ఇవన్నీ కూడా మరి నియమించబడ్డాయి ఇశ్రాయేలీలకు. మనకు ధర్మశాస్త్రం నుండి విమోచించబడి
ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్న నూతన నిబంధనలో మనం ఉన్నాము కనుక మనం ప్రభువుకి అర్పించటానికి మన వద్ద ఉన్నటువంటి కానుకేంటో తెలుసా? 51వ కీర్తన 17వ చరణం చదివితే విరిగిన మనస్సే. ప్రభునందు ప్రియమైన వారలారా, బలులు అర్పణ ఆయన కోరువాడు కాదు. అలాగైతే మనం ఆయనకు అర్పించే ఇష్టమైన, ఆయనకు అంగీకార యోగ్యమైన అర్పణ విరిగిన మనస్సు. విరిగిన మనస్సుతో ఈ రోజున ప్రభువు మన కొరకు చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి, మన కొరకై చేసిన రక్షణ కార్యాన్ని బట్టి హృదయపూర్వకంగా మన ప్రభువును మనం ఆరాధించడానికి సిద్ధపడి ఆయన మందిరమునకు సకాలమునకు వెళదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు ఇచ్చిన వర్తమానంకై స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింప చేయండి. మా ప్రియులను దీవించండి. ఈరోజు ప్రభు దినం సకాలమునకు మందిరమునకు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించినట్లుగా ప్రేరేపణ ప్రతి ఒక్కరికి దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.